ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. ఆడపిల్లలు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కన్సీవ్ అవుతూ ఉంటుంటారో అయిన తర్వాత ఎమోషనల్గా వీక్ అవుతూ ఉంటుంటారు. చాలా సందర్భాల్లో ఎలోన్గా ఫీల్ అవుతూ ఉంటుంటారు. అందరం ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే కాబట్టి అడుగుతున్నాను, రీజన్స్ ఏంటి? ఆ పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, రిలేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఫస్ట్ ఎటువంటి సపోర్ట్ని ఇవ్వాలి అసలు వాళ్ళకి? ఇది నాకు కూడా చాలా సెన్సిటివ్ టాపిక్. మీరు పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకి వరకు బాగుంటారు లేడీస్. ఎప్పుడైతే పిల్లలు పుడతారో ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వడం, వాళ్ళ ప్రవర్తనలో తేడా రావటం టువర్డ్స్ ఆల్ రిలేషన్స్ జరుగుతుంది. ఇది నాకు తెలిసి వాళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారో అమ్మాయిలకి తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను చెప్తుంటే అవును అందుకే నాకు మా అమ్మ మీదనో, మా నాన్న మీదనో, మా ఆయన మీదనో, మా అత్త మీదనో, మా ఆడపడుచు మీదనో, వీళ్ళే కదా మన లైఫ్లో చుట్టూ ఉండే కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఆల్ దీస్ నేమ్స్. మై నాన్ననో, నాన్న భార్యనో, ఇట్లాంటి వాళ్ళ మీద పాజిటివ్ ఆర్ నెగటివ్ రిలేషన్షిప్స్ స్ట్రెంగ్తెన్ అవ్వడం, వీకెన్ అవ్వడం మాత్రం జరుగుతుంది. ఎలా మేడం మీరు ఎలా చెప్తానంటే, మనకి ప్రెగ్నెన్సీ రాగానే ఒక రకమైన హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇది తింటావా, అది తింటావా, పులుపు తింటావా, స్వీట్ తింటావా, ఐస్ క్రీమ్ తింటావా, బజ్జీలు తింటావా, మిరపకాయ బజ్జీలు తింటావా అని ఇంకా 5 నిమిషాల్లో కంటామన్నప్పుడు కూడా వాళ్ళు అడిగే అడుగుడికి అసలు ఇట్లా నీకు అంటే అది తిని తిని ఒళ్ళు పెంచి నేనైతే 89 కేజీలు అయ్యా ఫస్ట్. ట్విన్స్ అని చెప్పి పెట్టి అంతగానో, కానీ నాకు అంత పెట్టినా తినపోదును. ఎందుకంటే ఇట్లా ఇట్లా పెట్టంగానే దానికే ఉల్టా వామిట్స్ వచ్చాయి. సో అలా ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఎక్కువ అంటే ఇక మోస్ట్లీ అయితే తీసుకుంటారబ్బా. ఇంకా నేను తీసుకుని వాళ్ళ గురించి, ఆ దౌర్భాగ్యాల గురించి అసలు నేను మాట్లాడదలుచుకోలేదు అనుకోండి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈ తీసుకునే వాళ్ళు ఎప్పుడైతే డెలివరీ అయింది, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ నుంచి దిస్ ఆల్ అటెన్షన్ విల్ షిఫ్ట్ టు బేబీ. వీళ్ళ మీద ఉన్న పూర్తి ఇంట్రెస్టు, అవగాహన మొత్తం అంటే వాళ్ళ మీద పెట్టిన ప్రేమంతా ఇటు డైవర్ట్ అయిపోతుంది. ఇటు డైవర్ట్ అయిపోయి మరి తప్ప మేడం అంటే అసలు నేను తప్పు అని మాట్లాడను. కానీ ఈ ప్రాణిని తీసుకురావడానికి చాలా క్యాజువల్గా డెలివరీస్ చేస్తుంటే అసలు ఎవరికి విలువ తెలుస్తలేదు. అది కనేటప్పుడు, ఆ భార్య చనిపోయినప్పుడు, ఆ కూతురు చనిపోయినప్పుడు, ఈ బేబీకి ఆ తల్లి చనిపోయినప్పుడు, అట్లా కొంతమంది ఉన్నారే, ఆ ప్రసవం విలువ వాళ్ళకి తెలిసినంత ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఆ ప్రసవంలో, ఆ డెలివరీ టైంలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏదో ఒక చాలా సివియర్ ఇష్యూ వచ్చిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నీ ప్రాణాన్ని పనంగా పెట్టి వీళ్ళని చూసుకోవద్దనట్లే. వై కాంట్ యూ షేర్ దట్ సేమ్ రెస్పెక్ట్, లవ్, కేర్ టు దిస్ ఇండివిజువల్? ఆ తల్లి ఒక్కసారి ఊహించండి. మీరు ఈరోజు ఈ వీడియో ఎవరు చూస్తున్నా, మగళ్ళు కానీ, భర్తలు కానీ, తండ్రులు కానీ, తల్లులు కానీ, ఎవరు చూస్తున్న, పిల్లలు ఎస్పెషల్లీ, మనం చాలామంది మీకు మూవీ అని చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా, అలా కొంటూ హీరోని వేరే చేతుల్లో పెట్టి చనిపోయిన స్థితులు మనం చూస్తాం. అట్లా చాలామంది ఉంటారు బాస్, సినిమాల్లో కాదు రియల్ లైఫ్లో జరుగుతుంది. సో అమ్మ ఆ త్యాగం, ఆ గండం నుంచి ప్రతి తల్లి క్రాస్ అయి వస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే తల్లి, అత్త, భర్త ఈ ముగ్గురికి ఎక్కువ రోల్ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఆ క్యారీ అయ్యి వచ్చారు. నీ పిల్ల అంటే మేడం మామూలుగా చూసుకుంటా, నో, మామూలుగా కాదు. షీ నీడ్స్ ఎ మోర్ కేర్. దట్ షీ డిడ్ సమ్ వండర్ యార్, ఒక వండర్. నీకు ఈ జనాభా అంటే పెద్ద గొప్ప పని, డోంట్ టాక్ ఆల్ దిస్, మళ్ళీ దట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. గొప్ప పని చేస్తున్నారా పిల్ల, అసలు మాట్లాడక. నేను అనేది ఆ ప్రాసెస్, ఆ కష్టము, ఆ లేడీ అండర్గో అయ్యేది ఒక అద్భుతమా? ప్రపంచంలో ఏంట్రా బాబు, ఆ పొట్టలో 9 నెలలు ఇంకొకళ్ళకు ఫుడ్ పెట్టి అదొక పైపు, నువ్వు తిన్నది వాళ్ళకు పోతుంది. నీకు సొరకాయ తినబుద్ధి అయితే తినొద్దు, జలుబు చేస్తుంది పిల్లగానికి. నీకు కారమైంది తింటే నువ్వు తినొద్దు, ఎందుకంటే మోషన్స్ అవుతాయి, పిల్లగానికి డీహైడ్రేషన్ అవుతుంది. యూ కాంట్ డూ ఎనీథింగ్ దట్ 9 months విచ్ యూ వాంట్. యూ కాంట్ గో అవుట్, యూ కాంట్ జంప్, యూ కాంట్ గో విత్ అంటే కొంతమందికి ఇంకా చెప్పంటే దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ ఆల్కహాల్ అంటే వాళ్ళకి అదో రంది. యూ స్టార్టెడ్ లివింగ్ యువర్ లైఫ్ ఫ్రమ్ దెన్ ఓన్లీ. పిల్లలకి కన్న తర్వాత అని చెప్తున్నాం, కడుపుల పడ్డ దగ్గర నుంచే నీ కొడుకు కూతురు కోసం బ్రతుకుతున్నాము.
అలా సుకుమారంగా నీ పిల్లల్ని కనడానికి నీకు బయటికి తీసుకురాగానే ఒక్క క్షణంలో నిన్ను చల్ హట్ యాజ్ ఇట్ ఈస్, యువర్ జాబ్ ఈస్ డన్ బాస్. ద మోస్ట్ అంటే ప్యాథటిక్ వేలో చెప్పాలంటే, ఐ నో ఇట్ ఈస్ సో రూడ్, నేను ఇట్లాంటి చాలా తక్కువ మాట్లాడతా, బట్ సడన్లీ నాకు ఐ వాంట్ టు సే దిస్, ఐ డోంట్ నో వై. ఎట్లా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ సెక్స్ అయిపోయిన తర్వాత, అంటే లైక్ వెరీ బ్యాడ్, ఐ థింక్ ఐ షుడెంట్ టెల్, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్, వాళ్ళ ప్లెజర్ అయిపోగానే ఎట్లయితే వైఫ్ నీడ్స్ దట్ ఎమోషన్ టు కడిల్ అండ్ స్లీప్, బట్ హస్బెండ్ జస్ట్ గో అండ్ స్లీప్ అవే. ఎస్ ఆర్ ఎస్, ఐ నో ఇట్స్ సో పర్సనల్, వై ఐఎమ్ మెన్షనింగ్. అదే నేచర్ ఇక్కడ చూపిస్తున్నారు. జాబ్ ఈజ్ డన్. నేనేమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. ఐ నో ఇట్ ఈస్ వెరీ రాగా చెప్పిన, బట్ ఎమోషన్స్ యార్, దట్స్ హౌ ఎమోషన్స్ డజంట్ వర్క్. ఎమోషన్స్ ఎట్లా వర్క్ అయితే, నీ భార్యకి నీకు కావాలన్నది ఓకే, మరి వేరే వాళ్ళకి కావాలన్నది కూడా మనం ఇవ్వాలి కదా. దూరం జరగడము, ఈ బర్తెగించటము, బంధాలు విడిపోతున్నాయి, తొక్క తొషానం అంటే అరే బై 2 చప్పట్లు కలిస్తేనే క్లాప్ అవుతుంది. సో దట్స్ హౌ దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్స్. ఐ బిలీవ్ ఇన్ దిస్. చాలా మంది ఆడపిల్లలకి పెయిన్ ఉంది, తెలియదురా, వాళ్ళకి కూడా అందుకు పెయిన్ ఉందని కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కరెక్ట్ పట్టించుకోకుండా కథం బేబీని తీసుకొని, నీకు ఏమైతుంది, నువ్వు తింటావా, నువ్వు ఉన్నవా, నీకు ఎక్కడ నొప్పి వస్తుంది, నీకు ఎక్కడ అసలు ఎట్లా కన్నావు, నీకు ఏమైంది, నిన్ను కూర్చొని నువ్వు కనేటప్పుడు అసలు నీ ఫీలింగ్స్ ఏంటని ఎంతమంది అడిగినరు? ఏమో జస్ట్ మెషినా, ఇస్ ఇట్ ఎ ప్రోడక్ట్, వాళ్ళు దబ్బా కరికే బాహర్ నికాల్ రే, నై, యు ఆర్ ప్రిపేరింగ్ మెషిన్. నో యార్, ఇట్స్ అ డేంజరస్ అచీవ్మెంట్, డేంజరస్ ప్రాజెక్ట్. ఉంటవా ఊడుతుందా లైఫ్, దావుపే రిస్క్ లైఫ్. ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి చూడండి, అప్పుడే నచ్చుతుంది ఈ వీడియో. అదర్వైజ్ ఏం చెప్తున్నారు మేడం మీరు, సోది మీలాంటి వాళ్ళు లింక్ ఉన్నారా అంటే, నేను దట్స్ ఐ డోంట్ నో, ఐఎమ్ లైక్ దిస్. ఆ భర్త అట్లా కేర్ తీసుకోకపోయేసరికి దీనికి ఎమోషనల్ హర్ట్ అవుతుంది ఉషా. ఆ ఎమోషనల్ హర్ట్ మేబీ హీల్ అయింది అనుకుంటాం మనం, హీల్ అవ్వదు. లక్కీ ఏంటంటే మీ ఆయన బాగా చూసుకుంటాడు కాబట్టి నీకు తెలిసి ఉండదు. లైక్ ఫర్ మీ ఆల్సో, లైక్ ఐ హ్యాడ్ లైక్ టూ మెనీ పీపుల్ అండ్ బాగా చూసుకున్నారు. బట్ మేజర్ ఐఎమ్ సే, నా కళ్ళెదురుగా నేను ఎక్స్పీరియన్స్ అయినవి కూడా ఉన్నాయి. అంటే తల్లికి ఏం చేయాలో తెలీదు బిడ్డ కోసం, ఆ మన్మడినో మన్మరాలను చూసుకోవడానికే టైం సరిపోతుంది. కూతుర్లు దే ఫీల్ సో అలోన్ యార్, దే ఫీల్ సో అలోన్ బికాస్ సో మెనీ హార్మోనల్ డిఫరెన్సెస్. మళ్ళీ మొత్తం ఒక కొత్త జీవితం తెలుసా, ఒక పార్ట్ని కట్ చేసి ఒక పార్ట్లో నుంచి తీసి అతలా కుతలం అవుతుంది ఫిజియలాజికల్ ప్రాసెస్. ఆ టైంలో వాళ్లకు ఎట్లుంటుంది, సెన్సిటివ్ ఉంటుంది. సెన్సిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్ఫెక్షన్స్ రిసీవ్ చేసుకోవడానికి, అంటే సుకుమారంగా ఉన్నావు అనుకో, అన్నీ వచ్చి అటాక్ అవుతాయి, అంటే రోగాలు. అట్లా ఈ ఎమోషనల్ స్ట్రెస్ అంతా అటాక్ అవుతుంది. వీళ్ళందరి మీద ఒక రాంటి బాధ, కొంతమందికి కసి. అప్పుడు చూసుకున్నదా మా అత్త, మా ఆయన, అప్పుడు ఏం చూసుకున్నావు నువ్వేం పట్టించుకుంటున్నావు నాకు ఇక అక్కడి నుంచి. అందుకే పిల్లలు పెట్టినాక సంసారాలు బాగుపడతాయి అంటారు. 60% గొడవలు స్టార్ట్ అవుతాయి బికాస్ దే డోంట్ నో హౌ టు షేర్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. ఇది గై అంటే భర్తకి ఇంకా అదే సోయిలు ఉంటాడు, ఏంటంటే నన్నే చూసుకోవాలి నువ్వే అని. నిన్నే చూసుకోవాలంటే ఇంక మళ్ళీ ఇంక పిల్లలు ఎందుకు, నిన్నే చూసుకునేది కదా. ఆయన మాత్రం సేమ్ ఎక్స్పెక్టేషన్లు ఉంటాడు. ఏంది మళ్ళీ గదే 6 నెలల తర్వాత వండాలి, పెట్టాలి, బాక్స్ కట్టాలి, నీకు బట్టలు చూయాలి, నీకు ఆవిడ పండుకొని కూడా ఆయన బట్టలు ఉన్నాయి అంటది ఈమె బెడ్ మీద బండి. కాంట్ దే టేక్ కేర్? మీ అందరికీ చాలా బొంగోళ్ళకి లేకపోతే పెద్దోళ్ళ కోపం వస్తే మేము అందరం చేయలేదా అని అంటారేమో. మీరందరూ చేసినప్పటికీ ఇప్పుడు కథలకి జమానా ఆస్మాన్ ఫరక్ ఉంది, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. వై డోంట్ యూ టేక్ దట్ సేమ్ రెస్పాన్సిబిలిటీ? సో ఇలాంటి వల్ల మాత్రం చాలా 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 పెయిన్ఫుల్ ఎమోషనల్ స్ట్రెస్కి గురి అయ్యి అది వాళ్ళ లైఫ్లో డిప్రెషన్గా, ప్రెగ్నెన్సీ డిప్రెషన్ ఆర్ లైక్ మేజర్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చే పేషెంట్స్ నా దగ్గర కూడా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ దే ఆర్ అండర్ గోయింగ్ డిప్రెషన్. ఇంకొక చాలా సిల్లీ, ఇందాక నేను చెప్పినట్టు ఒక చెప్తాను. ఈ ప్రెగ్నెన్సీలో వీళ్ళు దే వోంట్ పార్టిసిపేట్ ఇన్ ఫిజికల్ రిలేషన్ కాబట్టి దే విల్ గో ఫర్ అన్ అదర్ రిలేషన్స్. అక్కడ కనెక్ట్ అయ్యేటి ఎక్కువ ఉంటాయి. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ రూడ్, వెరీ ఇన్సేన్, వెరీ ప్యాథెటిక్. సో దిస్ ఇస్ ఎవ్రీథింగ్. ఫేర్ ఉండండి అబ్బా. నాకు మొన్న మనం ఏదో వీడియో చేస్తూ కథను పెట్టాడు, మేడం అట్లా ఒక సైడ్ నేను ఎప్పుడు ఒక సైడ్ మాట్లాడను. వాచ్ ఆల్ మై వీడియోస్. డూ యూ అగ్రీ ఉషా? నేనే మాట్లాడాలని చెప్తా. మీరు ఏదైనా ఇచ్చినా నేను చెప్తాను నో, బోత్ సైడ్స్ ఉంటుంది. మొగాళ్ళందరూ చెడ్డోళ్ళు చచ్చినా ఉండరు, బంగారంలా చూసుకునే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళందరూ
సతీ సావిత్రులు ఉండము, అందరం నా వే ఆఫ్ పుట్టింగ్ అప్ ద సిచ్యుయేషన్ ఈజ్ లైక్ డిఫరెంట్ ఉండొచ్చు. నేను చాలా కరెక్ట్ ఉంటాను, అట్లానే లైక్ లిటిల్ ఐ పుట్ మై ఒపీనియన్ వెరీ ఫాస్టర్. అట్లానే నేను డిస్రెస్పెక్ట్ ఎవరిని చెయ్యను. కొంతమంది లోపల పొట్టు తిట్టుకుంటారు, కానీ ఏమండి అని ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ ఇండివిజువల్. సో జెంట్స్ని లేడీస్ని ఎప్పుడూ డిస్క్రిమినేట్ చేయ. బట్ నేనంటాను 2 వర్గాల్లో కూడా ఒక చిన్న సెన్సిటివిటీ, ఒక చిన్న బ్యూటీ, ఒక చిన్న ఆప్యాయత, ఒక చిన్న రియల్ రిలేషన్, డూ ఇట్ మ్యాన్ రైట్ నౌ. బికాజ్ ఎంజాయ్ చేసేది లైఫ్లో అక్కడ నుంచి. నీ భార్య నువ్వు ఇద్దరు అనుకుంటేనే ఈ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. అప్పుడు ఇద్దరికి సమబాధ్యత ఉంది కదా, అవునా కాదా? మరి ఈయన బాధ్యత, ఈ పిల్ల బాధ్యత, పిల్లగాడి బాధ్యత ఈయన చూసుకోవాలి, ఈమె చూసుకోవాలి. ఈయనను చూసుకుంటున్నప్పుడు ఈమెను చూసుకోవాలి కదా. క్లియర్, సింపుల్. సో నువ్వు ఇంకెక్కువ తీసుకోవాలా ఒక 1 year వరకు, బికాజ్ షీ డిడ్ సమ్ అమేజింగ్ వండర్. ఎస్, కాంట్ యూ గివ్ అప్రైజల్? వెన్ యూ డూ వర్క్ ఇన్ ఆఫీస్, యూ వాంట్ అప్రైజల్, యూ వాంట్ సమ్ అవార్డ్, యూ వాంట్ సమ్ ప్రమోషన్. వేర్ ఈస్ దట్ ప్రమోషన్? నో ఇంక్రిమెంట్, నో అప్రైజల్, నో ఎక్నాలెడ్జ్మెంట్, నో లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఇన్ఫ్యాక్ట్ ఏం ఘనకార్యం చేసినావు, ఏం ఘనకార్యం, మరి నువ్వేం ఘనకార్యం చేసుకున్నావు? సో దిస్ ఆల్ థింగ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఐ నో ఐమ్ సారీ ఇఫ్ ఎనీథింగ్ నేను ఐ స్పోక్ లిటిల్ ఓవర్. ఇప్పుడు చాలా మంది అంటారు, నేను మస్తు పెట్టినా నా బిడ్డకో లేకపోతే మా ఆవిడకో మా కోడలకో అనుకుంటారు. నీ ఆరోగ్యానికి నువ్వు బాగుపడతావు, నీకు బలం వస్తుంది అని పెట్టరు. ఇదందరూ అమ్మలు, మా అమ్మ కూడా అట్లనే టార్చర్ చేసింది కాబట్టి చెప్తున్నా. పాలు పడతాయి బిడ్డ, వీడికి పాలో వీడికి పాలు కావడానికో వీళ్ళు తినాలి, అవునా కాదా? డిడ్ యూ ఎక్స్పీరియన్స్ దట్? ఆబ్వియస్. సో ఇట్ హర్ట్స్ ఫర్ మీ. నో, అరే నువ్వు తిను అంటే ఎట్లాగో వస్తుంది కదా. బట్ ద వర్డ్ చాలా మంది అదే చేస్తుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఉషా దట్స్ ఆల్. ఇప్పుడు అన్నం ఉషా అస్సలు తినకుండా వెళ్ళకు ప్లీజ్ ఉషా, మా ఇంటికి రా, లేకపోతే ఇది నీ కోసం వండినా అనేది ఎట్లుంటుంది? ఉన్నది ఉషా తినిపో అంటే ఎట్లున్నది? దిస్ ఈస్ హౌ యూ నీడ్ దట్ కమ్యూనికేషన్. వర్డ్స్, మాటతోటి, మాటే మంత్రము అని ఒక సాంగ్ ఉంది. మాటే మంత్రం తంత్రం. మాటతోటి మనస్సుని ఎప్పటికీ అతుక్కొని ఉండొచ్చు. అదే మాటతో నువ్వు పక్కనే ఉన్న దూరాలకి చేర్చొచ్చు. మాట పదిలం, బిహేవియర్ పదిలం. సో ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ బెస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ని ఉమెన్కి ఏం కావాలి, ఏం జరుగుతుందని బేబీతో పాటు బేబీలా చూసుకోగలిగితే ఆడవాళ్ళకి అంతకు మించిన అచీవ్మెంట్ కానీ సక్సెస్ కానీ ఇంకేది ఉండదు. మన ఎపిసోడ్ కూడా సక్సెస్ అన్నట్టు. ఒకవేళ చాలా రోజులు పిల్లలు పుట్టిన వాళ్ళు అయితే కూడా ఏం చేయండి అంటే, భర్తలు చూస్తే ఇప్పుడు కూడా వెళ్ళి అవును నువ్వు అప్పుడు కన్నప్పుడు ఏమైంది అని ఒకసారి అడగరా ప్లీజ్. ఇప్పటికి కూడా సొద చెప్తుంది ఆమె. నన్ను అడిగితే నేను ఎప్పుడు చెప్తాను, ట్విన్స్ని కన్నాను కదా. సో అలా మీరు కూడా ఒకసారి అడగండి. ఐ థింక్ షీ విల్ ఎంజాయ్ అగైన్. మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే ఇప్పటికైనా ఏం జరిగింది, ఏమైంది అని అడగగలిగితే వాళ్ళకు ఒక ఊరట ఉంటుంది. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.